మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజాలను తెలుసుకుని ప్రజలకు జవాబుదారీగా మీడియా వ్యవహరించాలని సూచించారు. ఒకప్పటి మీడియాకు ఇప్పటి మీడియాలో ఎన్నో మార్పులు జరిగాయని పలు ఉదాహరణలతో వివరించారు. ముఖ్యంగా తొందరపాటుతో తప్పుడు సమాచారం వల్ల సమాజాన్ని పక్కదారి పట్టించిన వారు కావద్దని హితవు పలికారు. భారత రాజ్యాంగం 4th ఎస్టేట్ కు ఎంతో ప్రాధాన్యత కల్పించిందన్నారు. జిల్లాలో కొందరు జర్నలిస్టు మీడియా ద్వారా బయట ప్రపంచానికి చూపుతున్న కథనాలపై స్పందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు మీడియా అప్రమత్తం చేయాలని కోరారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ భవన్ అనేది ఎన్నో కష్టాలు ఎదుర్కొని జర్నలిస్టు సాధించారని కొనియాడారు. జర్నలిస్టులకు ఎప్పుడు పార్టీలకు అతీతంగా అండగా ఉంటామన్నారు. మీడియాకు సమాచారంలో ప్రధాన పాత్ర ఉందని గుర్తు చేశారు. జర్నలిస్టులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను ఘనంగా శాలువతో సత్కరించారు. అతనికి సపోర్ట్ చేసిన ప్రతి విలేకరులకు కూడా చెప్పంగా అయింది. అదే ఇప్పుడైతే మా ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు, ఒక్కటే నెలలు అయిపోతుంది. అది ఏదో ఒక కార్యక్రమం చేయడం కూడా గొప్పే. మరి ఈ కార్యక్రమం వారికి ఆలోచన వచ్చి చేస్తున్నందుకు కూడా ఇక్కడ మీడియా మిత్రులను అభినందించాలి. కాకపోతే గౌరవ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి వారు మీకు ఏ విధంగా ఉపయోగపడతారో మరి ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలా మంచి కలెక్టర్. మరి ఎందుకంటే సాధక బాధకాలన్నీ చూసి పనిచేసే కలెక్టర్ కాబట్టి మీరు వారి ద్వారా మీకు ఎలాంటి లాభమైనా చేయించుకోండి. దానికి తోడు మేము కూడా మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారితో చెప్పి మీకు కావాల్సిన వసతులు ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మా వంతుతో చేస్తాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ కోరికను కాదని లేదు, ఇప్పుడు కూడా కాదని. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఇప్పుడు ప్రెస్ పబ్లిక్ రిలేషన్స్ ఎసెన్షియల్ సర్వీస్ సెక్టార్. మేము పబ్లిక్తో ఎప్పటికీ ఎసెన్షియల్ నిత్యావసరంలో ఒక భాగమైనటువంటి ఒక కనెక్షన్ కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఇందాక అన్నయ్య చెప్పినట్టు కొన్నిసార్లు అప్పుడక్కడ దానికి సంబంధించి ఈరోజు మన డిస్ట్రిక్ట్లోనే ప్రెస్ క్లబ్ భవనం అనేది ఈవెన్ మన మంచిర్యాల ఎక్కడ లేదు, గవర్నమెంట్ లేదు. కస్పూర్లో ఒకటి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉంది, మిగతా ఎక్కడ లేదు. ఇక్కడ మాత్రం ఇది సాధించడానికి మేము చాలా కష్టాలు పడ్డాం. అన్నవాళ్ళు కూడా మాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది ఆఫీసర్స్ హెల్ప్ చేశారు, అప్పటి కలెక్టర్ గారు కూడా చేశారు, చాలామంది పొలిటీషియన్స్ కూడా చేశారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారు. ఎందుకు ఈ ప్రస్తావన అంటే సార్, ఫస్ట్ విలేకరి అనేవారిని జర్నలిస్ట్ అనేవారిని నమ్మే పరిస్థితి లేదు సొసైటీలో. అది మీ అందరికీ తెలుసు సార్. సొసైటీలో త్రూ తార్ అట్లా పంపిస్తారు. ఆర్ ఆ టైంకి టెలిఫోన్ కూడా అంత ఉండదు, ఫోన్ చేసి చెప్తారు. దే యూజ్ టు జస్ట్ టెలిగ్రామ్ పంపిన వాళ్ళు ఉన్నారు, ఆ చూసుకొని మళ్ళీ న్యూస్ దానికి రాస్తారు. అండ్ ఆ టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన దట్ ఈస్ ద ఓన్లీ మీడియం. ఏ టైంకి దూరదర్శన్ వస్తున్నాయి ఫుల్లీ గవర్నమెంట్ కంట్రోల్ ఆర్ ఆల్ ఇండియా రేడియో, కానీ ఆ టైంకి ఉన్న గవర్నమెంట్ ఆ టైంలో కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నారు. సో దట్ కరెక్ట్ న్యూస్ ఆ టైంకి రావచ్చు, న్యూస్ పేపర్ సంబంధించిన. సో ఇఫ్ యూ గో ఏమైనా అయితే అంటే ఆ టైంకి మీడియా విల్ బి అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అన్ని రకాల ఏమైనా ఇష్యూ అయితే పబ్లిక్ సంబంధించిన ఇష్యూ రేజ్ చేయడానికి మీడియా ఫోర్ ఫ్రంట్లో ఉంటారు. దెన్ సడన్లీ అన్ని సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. సిచ్యువేషన్ చేంజ్ అయ్యేది కమర్షియలైజేషన్ ఆఫ్ మీడియా అయింది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు ఎంతమంది చూస్తున్నారు, ఎంత యాడ్ వస్తున్నాయి, ఎంత ఇన్కమ్ ఉన్నాయి, దాట్ బికేమ్ ద యార్డ్ స్టిక్ ఆఫ్ ద మీడియా సక్సెస్ ఎంతవరకు అయింది. దట్ ఈస్ సో దాని నుంచి మేజర్గా యాడ్ ఎవరు ఇస్తారో గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. నో అదర్ ఆర్గనైజేషన్ క్యాన్ గివ్ యాడ్ విచ్ గవర్నమెంట్ గివ్స్. అన్ని టెండర్స్ ఇవ్వాల్సింది, అన్ని రకాల పబ్లిక్ ప్రోగ్రామ్స్ సంబంధించిన ఉన్నాయి, పబ్లిష్ చేయాల్సింది. సో దే బికమ్ ద మేజర్ ఏజెన్సీ అండ్ దట్స్ ఏమైనా క్రిటికల్ మీడియా నుంచి ఫ్రెండ్లీ మీడియా లాగా స్టార్ట్ అయింది. ఆ టైంకి ఎప్పుడు కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ అందరికి సంబంధించిన డిబేట్ అయితే ఇఫ్ యూ సీ అపోజిషన్ లీడర్ వాళ్ళు బాగా ఫ్యూరియస్గా ఉంటారు. వాళ్ళు చెప్తారు, అరే మిస్టర్ మాకు అసలు టైం ఇవ్వట్లేదు, మీరు గవర్నమెంట్ తరఫున మాట్లాడుతున్నారు, మీకు అక్కడ నుంచి ఇది వస్తున్నాయి. ఇట్ విల్ గో దట్ ఆల్ బికాజ్ దానికి కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసింది. మనం ఇది చేస్తే ఎట్లా అవుతుంది, స్లోగా ఇప్పుడు చేంజ్ మళ్ళీ వస్తున్నాయి.
ఐ పర్సనలీ ఫీల్ వ్యూవర్షిప్ ఆఫ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా తగ్గిపోయింది. నాట్ దట్ వాజ్ టేకెన్ ఓవర్ బై ద సోషల్ మీడియా దట్స్ ఎవరికి నా దగ్గర ఒక మొబైల్ ఉన్నాయి, నేను ఒక వీడియో ప్రిపేర్ చేసి పెట్టగలుగుతాము, నా క్రెడిబిలిటీ ఎంత వరకు ఉన్నాయి దాన్ని బట్టి ఆ వీడియో అన్ని సర్క్యులేట్ అవుతుంది, ఆర్ ఏదో ఒకటి ఐదర్ వెరీ బ్యాడ్ కంటెంట్ ఆర్ వెరీ గుడ్ కంటెంట్ దానికి సర్క్యులేట్ అవుతుంది.